నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ₹1,95,00,000తో నగరంలో 5 పార్కుల అభివృద్ధి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు పలు సూచన చేసిన మంత్రి కందుల దుర్గేష్. కార్పొరేషన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. ప్రజలు కోరిన చోట పార్కుల్ని అభివృద్ధి జరుగుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కంబళ చెరువు పార్కు అభివృద్ధి సుందరీకరణ చేశామని చెప్పి నగర ప్రజలందరినీ కంబళ చెరువు పార్కుకు రమ్మనడం సరైన విధానం కాదని, అందుకే నగరంలో ప్రజలు కోరిన చోట పార్కుల్ని అభివృద్ధి చేసి సుందర నందనవనంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. స్థానిక 10వ డివిజన్ మొరంపూడి కాలనీలో సుమారు 15 లక్షల వ్యయంతో అభివృద్ధి చేసిన పార్కును జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అచ్చి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. సుమారు ₹1,95,00,000తో నగరంలో ఫేజ్ 1లో 5 పార్కులను అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. నగరంలో ఏ అభివృద్ధి అయినా టీడీపీ పాలనలోనే జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నగరంలో కంబాల చెరువు పార్కు మాదిరి ఏదో ఒక పార్కు అభివృద్ధి చేసి నగరంలోని ప్రజలందరినీ అక్కడికి రావాలనడం తమ విధానం కాదని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల కోరిక మేరకు ఇప్పటికే నగరంలోని 30 పార్కుల్ని దశల వారీగా అభివృద్ధి చేస్తున్నామని, మరికొన్ని ప్రాంతాల్లో కూడా పార్కుల్ని అభివృద్ధి సుందరీకరణ చేయాలని స్థానిక ప్రజలు అడుగుతున్నారని, వారి అభ్యర్థన మేరకు వాటిని అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చున్నాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అంటే మానవ వనరులు ఆరోగ్యకరంగా ఉండాలి. ఆ ఆరోగ్యకరంగా ఉండడానికి ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇస్తూ వాకింగ్ ట్రాక్, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పాం ఎన్నికల ముందు. దాంట్లో భాగంగా ఫేజ్ 1 ₹1,95,00,000తో సుమారు 5 పార్క్స్ని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. 5లో ఎస్బీఐ కాలనీ పార్క్, ఆల్ బ్యాంక్ కాలనీ ఓపెన్ చేసుకున్నాం. ఇది 3వది మోరంపూడి లేఅవుట్ పార్క్ 10వ డివిజన్. 4వది వచ్చి మోడల్ కాలనీ, అది కూడా అయితే దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. 5వది కూడా గాదాలమ్మ నగర్ దగ్గర ఉంది, అది కూడా దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఈరోజు ఈ మోరంపూడి కాలనీలో మంచి లొకాలిటీ, గతంలో కూడా పార్క్స్ ఉన్నాయి. నేను నగర ప్రజలను కోరుతా ఉన్నాను, గతంలో మీ ప్రాంతాల్లో అనేకమైన పార్కులు ఉన్నాయి. ఎవరైనా దృష్టి సారించారా? ఏదో నగరంలోని ఎక్కడో కంబాల చెరువులో ఒక పార్కు చేసేసి ప్రజలందరినీ అక్కడికి రమ్మనే తత్వం గత వైసీపీ వాళ్ళు. ఇప్పుడు ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ పార్కులు అభివృద్ధి చేసే కార్యక్రమం కూటమిది. ఈరోజు మోరంపూడిలో ఇంత మంచి పార్క్ డెవలప్ చేస్తున్నాం. మంచి లైటింగ్ ఉంది, పిల్లలకి మంచి ప్లే ఏరియా ఇచ్చున్నాం, మంచి వాకింగ్ ట్రాక్ ఉంది, షటిల్ కోర్ట్ మంచిది ఇచ్చున్నాం, బ్యాడ్మింటన్ కోర్ట్, అలాగే మంచి జిమ్ ఎక్విప్మెంట్ ఉంది. అంటే అన్ని వర్గం వారు కూడా, చిన్నపిల్లలు రావచ్చు, ఒక వయసులో ఉన్న వాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వచ్చి వాకింగ్ చేయొచ్చు, బ్యాడ్మింటన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఆడుకోవచ్చు. అన్ని విధాలుగా కూడా ఈ పార్క్ని డెవలప్ చేయడం జరిగింది. ఎనఫ్ గ్రీనరీ అంటే పచ్చదనాన్ని ప్రతిబింబించే విధంగా ఎక్కడ చూసినా పచ్చదనమే, అంటే కావాల్సినంత ఆక్సిజన్. అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంలో భాగంగా ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తా ఉన్నారు, ఎక్కడికక్కడ ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు, మేము చేస్తున్న కార్యక్రమాల్ని స్వాగతిస్తా ఉన్నారు. పార్కులనే కాదు, అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు. ఆశ్చర్యం అన్నమాట. కొన్ని ప్రాంతాలు వెళ్తా ఉంటే కనీసం అక్కడ ఉన్న 5-6 రోడ్లు ఒక రోడ్డు కూడా వేసిన పాపాన్ని పోలేదు వైసీపీ వాళ్ళు. మరి ఉన్న నిధులన్నీ ఏం చేశారా అంటే గుత్తేదారులకి అప్పచెప్పుకొని కావాల్సినట్లు ఇష్టానుసారంగా డబ్బుల్ని వెచ్చించారు. ఇప్పుడు మేము చాలా ఆర్గనైజ్డ్గా, కన్స్ట్రక్టివ్గా, దూరదృష్టితో ఆలోచించి చేస్తా ఉన్నాం. ఇది ఫేజ్ 1. ఫేజ్ 2 టెండర్లో ఉంది. ఫేజ్ 3 ఓపెన్ అయింది. ఫేజ్ 3 మొత్తం అంతా కూడా క్వారీ ప్రాంతంలో ఉన్న పార్క్స్,
స్వతహాగా క్వారీ ప్రాంతంలో పార్కుల డెవలప్మెంట్ అంటే అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. కానీ అక్కడ కూడా ప్రజలు నివసిస్తా ఉన్నారు, వాళ్ళు మనుషులే. అక్కడ కూడా మంచి పార్కులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంటే మేము చేసే కార్యక్రమం ఎవరికి నష్టం కలిగించట్ల, వాళ్ళు చేశారు. ఎలాగా అంటే నగరంలో అరకొరగా ఉన్న స్టేడియంలని, చిన్న చిన్న గ్రౌండ్స్ ని తీసేసుకొని ఇష్టానుసారంగా డెవలప్మెంట్ చేశారు. అది కాదు, డెవలప్మెంట్ ఎవరు కూడా బాధపడకుండా హర్షించే విధంగా చేస్తా ఉన్నాం. ఫేజ్ 3 కూడా క్వారీ ప్రాంతంలోనే అది కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కొక్కటిగా చేసుకుంటూ సుమారు ఒక 30 పార్క్స్ టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా ప్రజలు మరలా రిపీటెడ్ గా చెప్తా ఉన్నాను, మీకు ఎక్కడికక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకత్వం తెలుసు, మీకు అందరూ పరిచయస్తులే. మీకు పార్క్ డెవలప్మెంట్ కావాలన్నా, ఒక రోడ్డు కావాలన్నా, డ్రైన్ కావాలన్నా మీరు మా నాయకులను సంప్రదించండి, వాళ్ళు మాకు చేరవేస్తారు. మేము కలెక్టివ్ గా నగర అభివృద్ధి కోసం కన్స్ట్రక్టివ్ గా ఆలోచించి కలెక్టివ్ గా మంచి డెసిషన్ తీసుకుని నగర అభివృద్ధి కోసం పాటు పడతామని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో స్థానిక నాయకత్వం, ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నామవరం డి బ్లాక్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ కీర్తి చేకూరి ఈ రోజు తనిఖీ చేశారు. వర్షాలు, తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించి ఏర్పాట్లు చేసిన వసతుల్ని ఆమె పరిశీలించారు. కేంద్రంలో తాగునీరు, ఆహారం, విద్యుత్, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్య పరిస్థితుల్ని పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచన ఇచ్చారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పునరావాస కేంద్రంలో నివసిస్తున్న కుటుంబాలతో ముఖాముఖి సంభాషణ జరిపి వారి అవసరాలను తెలుసుకున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు సౌకర్యంగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అవసరమైన వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్శనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, మండల స్పెషల్ అధికారి కెఎన్ జ్యోతి, ఎంపీడీఓ ఆరోగ్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అవసరమైతే అదనపు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రతి అధికారి తన పరిధిలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మొంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజలు అప్రమత్తతో ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. మొంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అధికారులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి కె కన్నబాబు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. విపత్తు ముందు, విపత్తు తర్వాత అధికారులు పూర్తిస్థాయిలో సన్నద్ధతతో ఉండాలి. రహదారులపై గండ్లు పడడం, చెట్లు కూలడం, ముంపు ప్రాంతాల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో ఏమీ జరగదనే నిర్లక్ష్య భావం ఉండకూడదు. స్థానిక యువత, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ బృందాలతో సమన్వయంగా పనిచేయాలి. ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ ఎదుర్కొనే విషయంలో యువతకు శిక్షణ ఇచ్చి గ్రామాల వారీగా బృందాన్ని సిద్ధం చేసుకోవాలి. పశు సంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రతి శాఖ సమయానికి స్పందించి ప్రజల భద్రతను కాపాడాలి. రానున్న 3 రోజుల పాటు అధికారులు 24/7 విధుల్లో ఉండాలి. భవిష్యత్తులో ఇటువంటి విపత్తి ఎదురైనప్పుడు ప్రజల్లోకి సమర్థవంతంగా అవగాహన తీసుకెళ్లేందుకు జిల్లా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని మంత్రి దుర్గేష్ సూచించారు. విపత్తు సమయంలో స్పందన, సహాయక చర్యలు, పునరావాసం వంటి అన్ని అంశాలు సమన్వయంతో సాగాలన్నారు. అదేవిధంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహకిషోర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ
చాలా డీటెయిల్ గా కన్నబాబు గారు అన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది. ప్రీ, డ్యూరింగ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ సిచ్యువేషన్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం. ప్రస్తుతం ఒక రకంగా చూస్తే ప్రీ అండ్ డ్యూరింగ్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. పోస్ట్ సైక్లోన్ సిచ్యువేషన్ అనేది క్రాస్ ఇందాక కన్నబాబు గారు కూడా స్పష్టంగా చెప్పారు. ప్రిపేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం. దీంట్లో కూడా సైక్లోన్ లో కూడా మనం రెస్పాన్స్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏం చేయాలి, తర్వాత రిలీఫ్ ఏం చేయాలి, అల్టిమేట్ గా రిహాబిలిటేషన్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి జాప్యం చేయకుండా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, మన రోడ్ బ్లాకేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకుంటాం. వాటికి సంబంధించి ఒకవేళ అలా జరిగితే జేసీబీ లేనంతవరకు మనం ఎఫెక్టివ్ గా పెట్టుకోగలిగాం. అదేవిధంగా చెట్లే పడిపోతే వాటిని క్లియర్ చేయడానికి పవర్ సాస్ అవి మనం రెడీ చేసుకున్నామా లేదా, ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే అది డీవాటరింగ్ మెకానిజం మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడం. వీటితో పాటు ప్రధానంగా ఎక్కడైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఇప్పటికే చేసుకున్నారు చూసాను నేను. లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవాక్యుయేట్ చేయడానికి అవసరమైన మెకానిజం డెవలప్ చేసుకోవాలి. అందులో కూడా ఇందాక చెప్పినట్లుగా చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులకు ఎలా ఉంటుందంటే, ఇలాంటివి చాలా చూసాం మేము, ఈ సైక్లోన్స్ చాలా వచ్చి వెళ్ళి ఈ నీటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు, మేము మాకు ఇబ్బంది ఉండదు అనేటువంటి ఆలోచనలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అధికారులు వెళ్ళి చెబితే జరగదు కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ కార్యకర్తలు కానివ్వండి, అక్కడ స్థానికంగా స్వచ్ఛంద సేవా కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఉపయోగించుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు ఎలాగా వాళ్ళతోటి అక్క, తమ్ముడు, బావ అని పాటించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళతో చెప్పించి ఎవాక్యుయేట్ చేసేటువంటి ఆలోచన కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పూర్తిగా అధికారులు చెప్తే మాత్రం వాళ్ళు వింటారు లేదని చెప్పలేము. తర్వాత మనం సేఫ్ ప్లేసెస్ కూడా ఇప్పటికే మేమందరూ ఐడెంటిఫై చేసుకుంటాం అనుకుంటున్నాను. ఎలాగ స్కూల్స్ కి సెలవు ఇచ్చాం కాబట్టి స్కూల్ బిల్డింగ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి, అవి పెట్టుకుంటాం. ఇతర ఆఫీసులు ఏదైనా ఉంటే అవి కూడా మనం రెడీ చేసి పెట్టుకుని వీటిలోకి ఎవాక్యుయేట్ చేసిన వారికి అక్కడ వాళ్ళని రిహాబిలిటేట్ చేసే విధంగా చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందాక కన్నబాబు గారు చెప్పినట్లుగా పోర్టబుల్ వాటర్ ముఖ్యంగా కాచి చల్లార్చింది తర్వాత మనం అందులోకి వెళ్ళిన తర్వాత పునరావాస కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ నీటిని ఇవ్వడం కానీ, వేడి వేడి భోజనం ఏ రకమైన కంటామినేషన్ లేకుండా ఉండే విధంగా ఆ భోజనం ఏర్పాటు చేయాలి. కానీ ఇవి కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పాటు నేను ప్రపోజ్ చేస్తున్నది ఏంటంటే, ఈ ఒక్క సైక్లోన్ సిచ్యువేషన్ ని ఐసోలేటెడ్ గా మనం టైటిల్ చేసే కంటే కూడా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ లో భవిష్యత్తులో కూడా మనకు ఉపయోగపడే విధంగా ఎస్టీఆర్ఎఫ్ వాళ్ళు ఏదైతే ఈ డిజాస్టర్ ప్రిపేర్నెస్ యాక్టివిటీస్ చేస్తారో వాళ్ళు ఫైర్ ఫైటింగ్ అలాంటి చాలా యాక్టివిటీస్ వాళ్ళు అయితే ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది యూత్ ని ఐడెంటిఫై చేసి వీళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుసంధానం చేస్తే వాళ్ళు కొంత అవేర్నెస్ తీసుకుని భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఎలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు మనం వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయకుండా మన యూత్ దాని మీద పనిచేసే విధంగా కొంత వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేటువంటిది కూడా అవసరం. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ అధికారులు సిద్ధంగా ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. కార్పొరేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నగరంలో ఉన్న 142 కెమెరాలతో పరిస్థితిని అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఆర్ఎంసీ హెల్ప్ లైన్ కూడా 24/7 అందుబాటులో ఉంటుందన్నారు. ఇప్పటి వరకు 7 ఫిర్యాదులు రాగా 3 పరిష్కరించారని, మరొక 4 ప్రోగ్రెస్లో ఉన్నాయన్నారు. చెట్లు పడిపోవడం, నీరు నిలిచిపోవడం వంటి విషయాలపై ఈ ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటయ్యాయని, ఎటువంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే పరిష్కరిస్తామన్నారు. నీట మునిగే ప్రాంతాలు గుర్తించారని, గత 2 రోజులుగా ఆయా ప్రాంతాల్లో డిసిల్టింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో మురికి నీరు తరలింపునకు 1 గంట నుండి 1.5 గంటల వరకు సమయం పట్టేదని, ఇప్పుడు నల్లా ఛానల్ వద్ద అదనపు మోటార్లు ఏర్పాటు చేయడం, కోటిలింగాలపేట వద్ద 1.5 CSR నిధులతో పంప్ హౌస్ నిర్మాణం, జనరేటర్ ఏర్పాటు చేయడం వల్ల అరగంటలోనే క్లియర్ అవుతుందన్నారు. తుఫాన్ తీరం దాటే వరకు అధికారులతో పాటు కూటమి నాయకులు వారికి అందుబాటులో నేను కూడా సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచించారు. మోంతా సైక్లోన్ పైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ పరంగా అప్రమత్తంగా ఉండడం జరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ని 24/7
అందుబాటులో ఉంచే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ప్రస్తుతం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్లోనే అధికారులతో రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. ఆర్ఎంసీ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో 24/7 అందుబాటులో తీసుకొస్తా ఉన్నారు. ప్రజలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల నుంచి కంప్లైంట్స్ రూపంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇప్పటికీ 7 కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. అందులో 3 క్లోజ్ చేయడం, 4 అయితే ఇంకా ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే ఈ చెట్లు పడిపోవడం, చిన్న చిన్న స్టాగ్నేషన్స్ రావడం, ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉన్నారు, అటెండ్ అవుతా ఉన్నారు. అలాగే ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ను కూడా పెట్టడం జరిగింది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్, అలాగే టౌన్ ప్లానింగ్ వారు కూడా వారి యొక్క పరిధిలో ఉన్న ఏ సమస్య అయినా సరే ఇక్కడ హెల్ప్ లైన్కి వచ్చినవన్నీ కూడా వారి ద్వారా క్లియర్ చేసే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ప్రధానంగా నీటి మునిగే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన ఏరియాలోనూ కూడా మనం ఏ విధంగా అంటే లాస్ట్ 2 days నుంచి ఇప్పటికే నగరంలో డీసిల్టింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. డీసిల్టింగ్ చేయడంతో పాటు ఈ ఇన్అండెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో నీటి మునుగుతారో, ఓ మాదిరి వర్షానికి నీటి మునుగుతున్నప్పుడు మనం ఏదైతే డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రాపర్గా దాన్ని నల్ల ఛానల్ నుంచి తరలించే కార్యక్రమం చేసే ప్రక్రియలో గంటన్నరలో ఇంతకుముందు క్లియర్ అయ్యేది. మనం వచ్చిన రెగ్యులర్ డీసిల్టింగ్ చేయడం వల్ల ఒక ½ an hourలో క్లియర్ అవుతున్నా ఇప్పుడు వస్తున్న సైక్లోన్ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ km/h ఎంత అంటే సుమారు 200. కానీ చెప్తా ఉన్నాం ఈ సైక్లోన్ ఏదైతే ఇప్పుడు వస్తా ఉందో ఆ విండ్ స్పీడ్ వచ్చి 90 to 130 km/h. అంటే మనం చిన్నగా తీసుకోవడానికి అవకాశం లేదు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాం, అంటే దీన్ని ట్రోలింగ్ చేసుకుంటున్నారు. ఇంకా ఎండ ఉంది, సైక్లోన్ రాలేదేటి, వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు వస్తావు సూర్యుడు అని ఇలాంటి మీమ్స్ చేసుకుంటున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రజల్ని అప్రమత్తంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. కానీ సామాజిక మాధ్యమాల్ని మీ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మార్చుకుంటే ఇది మంచి విధానం కాదు. ప్రజల్ని అలర్ట్ చేయండి. గతంలో మనకి కలిగిన నష్టాలు మనకి తెలుసు, ఇబ్బందులు మనకు తెలుసు, ఆస్తి నష్టం తెలుసు, ప్రాణ నష్టం తెలుసు. అలాంటి సమయంలో మీరు ఇలాగా పనికిరాని మీమ్స్ చేసి ఎంటర్టైన్ చేయడం అన్నది మంచి విధానం కాదు. పబ్లిక్ని మీరు బాధ్యతగా ఏం తీసుకోవాలి చర్యలు? మీ సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోండి. అవసరం అనుకుంటే స్టాండ్ బై కింద పవర్ బ్యాంక్ని పెట్టుకోమని చెప్పండి. డిపార్ట్మెంట్ నుంచి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నాం. కొవ్వొత్తులు అన్ని ఎసెన్షియల్ కమోడిటీస్, కొవ్వొత్తులు కానీ, మ్యాచ్ బాక్సెస్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, బిస్కెట్ ప్యాకెట్స్ అన్ని తీసుకొని ఉంచుతున్నాం. వీలైతే బాధ్యత కలిగిన వాళ్ళు ఫోన్లు ఛార్జింగ్లో పెట్టుకోమని చెప్పండి. ఇళ్లలో పెద్దవారికి కావాల్సిన 2 రోజులు సరిపడా నిత్యావసర వస్తువులు కానీ, మెడిసిన్స్ కానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మీ ఇంట్లోనే జంతువులు ఉంటే వాటిని బయటలో వదిలేయకండి. అలాగే మీరు రోడ్ల మీద బళ్ళు ఇవన్నీ పెట్టేదానికన్నా ఒక షెడ్ కింద పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎక్కడికక్కడ అధికారులతో పాటు ఇప్పుడే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఏదైతే రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పాకెట్స్ ఉన్నాయో ఆ పాకెట్స్ లింగంపేట కానీ, తొమ్మలవ కానీ, అలాగే ఆర్యాపురం కానీ, లేకపోతే వీరభద్ర నగర్ కానీ, లలితానగర్ కానీ, కోట్లింగాలపేట కానీ, ఇలా కొన్ని, అలాగే గాదిరెడ్డి నగర్ కానీ, కళాకారుల వీధి కానీ, ఇలా కొన్ని ఎఫెక్టెడ్ ఉన్నాయి. ముంత తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కార్పొరేషన్ అధికారులు, కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం నల్లా ఛానల్ వద్ద పరిస్థితి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన చర్యల్ని ఆయనకు వివరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తుఫాన్ను ఆషామాషిగా తీసుకుంటూ వైసీపీ నాయకులు ట్రోల్స్ చేయడం దారుణమన్నారు. నీట మునిగే ప్రాంతాల ప్రజల్ని సురక్షితంగా తరలించామని 15 జేసీబీలు నల్లా ఛానల్ వద్ద జనరేటర్లు సిద్ధం చేశామన్నారు. తుమ్మలావ, ఆర్యాపురం, లలితానగర్, బీర్వాల వీధి, రాజీవ్ గాంధీ కాలనీ, గాదిరెడ్డి నగర్, కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాల లోతట్టులో ఉన్నాయన్నారు. విద్యుత్ శాఖ తరపున 10 బృందాలు వెంటనే స్తంభాలు, చెట్లు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. కమిషనర్, ఇతర అధికారులు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, కూటమి నాయకులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారన్నారు. పల్లెపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, పాలు, మంచినీరు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారం.
ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోని ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళు ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎండ వస్తూ ఉంది, ఎందుకింత హడావుడి, వర్షం ఇంకా రాలేదు, వేచి చూస్తున్నాం అంటే చాలా ఎటకారంగా ఉంది. అంటే వాళ్ళకి ఆ విలువ తెలియట్లా. 1966లోని అప్పుడు జరిగిన కెలామిటీ, జరిగిన నష్టం, కోల్పోయిన ప్రాణాలు ఇవన్నీ గుర్తొస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అన్నది, ఏం చేస్తున్నాం అన్నది. అవేమీ తెలియకపోవడం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలాంటి కెలామిటీస్ ఎప్పుడు కూడా ఎదుర్కోవడం అన్నది పరిస్థితులు వాళ్ళకి రాలేదు కాబట్టి దాని విలువ తెలియట్లా. గతంలో ఉన్న అనుభవంతో ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిటీ పరంగా మనకి నీట మునిగే ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీట మునిగే ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టడంతో పాటు ఇన్ కేస్ పవర్ బ్రేక్ డౌన్ అయితే ఎలాగన్న దాని మీద ఆలోచించి జనరేటర్స్ కూడా పెట్టున్నాం. ఆ జనరేటర్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టుకొని ఉన్నాం. అది కూడా వెరిఫై చేస్తున్నాం లాస్ట్ 2 డేస్గా. అలాగే ఒక 15 జేసీబీస్ కూడా తెచ్చుకొని ఉన్నాం స్టాండ్ బై కింద. అలాగే పవర్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేసాం. ఎక్కడైనా పవర్ బ్రేక్ డౌన్ అయితే కారణాలు మ్యాక్సిమం సిటీ పరంగా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఒరిగిపోవడం వల్ల, పడిపోవడం వల్ల, కొమ్మలు వీటి వలన వస్తుంది. అలాగే అలా పడిగిన మరుక్షణమే ఒక 10 టీమ్స్ని అవంతా కూడా ట్రీస్ అన్నీ కూడా కట్ చేసి వాటన్నిటిని కూడా తొలగించడానికి జేసీపీస్ టీమ్స్ కూడా అలర్ట్గా పెట్టుకొని ఉన్నాం. అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కమిషనర్ గారు ఇదే పని మీద కమాండ్ రూమ్ పెట్టుకున్నారు. అక్కడి నుంచే మొత్తం అంతా రివ్యూ చేసుకుంటున్నారు. మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మెయిన్ ప్రధానంగా నగరంలోని ఎక్కడ నీటి మునిగినా అంతా కూడా వెళ్ళాల్సింది నల్లా ఛానల్ మించి. అక్కడ కూడా ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని అరేంజ్మెంట్స్ అధికారులతో సమీక్షించడం జరిగింది. కూటమి నాయకులు అందరూ వచ్చారు. ఎక్కడికక్కడ మా నాయకులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి నాయకులు అందరూ కూడా రాత్రికి తీవ్రమైన పరిస్థితులు రావచ్చు అన్నది అంచనా. కాబట్టి ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగే ప్రాంతాలు, ఈ నీట మునిగే ప్రాంతాలంటే మనకి 9వ వార్డు బాగా ఎక్కువ కనబడుతుంది. రాజీవ్ గాంధీ కాలనీ, అలాగే 46వ వార్డులో కళాకారులు, 45 గాదాలమ్మ నగర్, అలాగే హైటెక్ బస్ స్టాండ్, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వాటర్ ఫ్రీ ఫ్లో వెళ్ళడానికి 2 డేస్ నుంచి డీసిల్టింగ్ చేసుకుని ఉన్నాం. డ్రైన్స్ అన్నీ డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వం ఏం చేయాలో చేసింది. అయినా కూడా పోరింగ్ ఎక్కువ ఉంటే నీరు కూడా బయటకు వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ లోపు ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి వాళ్ళకి. మోంతా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు 3 రోజుల పాటు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కోరారు. శిథిలావస్థ భవనాల్లో ఉండవద్దని, పశువుల్ని పిల్లల్ని సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు. విద్యుత్ తీగల్ని తాగవద్దని, రైతులు కోతలు, మత్స్యకారులు వేట నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప తన స్వగృహం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం గాదరాడలో అందుబాటులో ఉంటామని 9384999999 9482799999 నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని భరోసా ఇచ్చారు. జాగ్రత్త వహించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఈ యొక్క మందా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మన తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి గారు కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ఈ యొక్క తుఫాను యొక్క పరిస్థితిని ప్రజలకు వివరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే స్కూళ్ళన్నీ కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అదే విధంగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ తుఫాను వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే నేను కూడా పూర్తి స్థాయిలో కోరుకొండ మండలం గాదరాడ నా స్వగృహంలో నేను అందుబాటులో ఉంటాను. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9384999999 లేదా నా వ్యక్తిగత సహాయకులు 9482799999 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. ముఖ్యంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి
భవనాల్లో ఈ యొక్క శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి ఇళ్లలో కానీ ఎవరు ఉండద్దు. పశువుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మిమ్మల్ని కోరుతున్నాను. విద్యుత్ స్తంభాలని కూడా ఎవరు తాకవద్దు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. 3 మండలాల్లో కూడా 3 ఎంఆర్ఓలు, దానికి సంబంధించినటువంటి ఆయా శాఖల యొక్క అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో కూడా చాలా భయానకంగా ఉండే పరిస్థితి ఉంది. తుఫాను తూర్పుగోదావరి జిల్లాను తాకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క విద్యుత్ లైన్లు కానీ స్తంభాలు కానీ ఎవరు ముట్టుకోవద్దు. అదే విధంగా ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరిగినా సరే ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, నా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాను. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దే వరకు కూడా స్కూల్ అనేది సెలవులు ఇచ్చారు కాబట్టి పిల్లల్ని కూడా బయట తిరగకుండా కూడా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సింది మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అదే విధంగా చూస్తే ఈ యొక్క పంటలు ఎవరైతే ఉన్నారో పంటలు వేసిన వాళ్ళు కూడా ఇక అసలు ఈ యొక్క వరి కోతలు కానీ లేదా కుప్పనూర్పులు కానీ ఇలాంటి పనులు ఏమి పెట్టుకోవద్దని మిమ్మల్ని అందరూ ముందుగా తెలియజేస్తున్నాను. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ మత్స్యకారులు ఎవరు కూడా గోదావరిలోకి వేటకు వెళ్ళొద్దని, గోదావరిలో కానీ కాలువల్లో కానీ వేటకు వెళ్ళొద్దని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ యొక్క ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టింది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తక్షణంగా స్పందించడానికి సిద్ధంగా ఉంది. అలాగే రాజనగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను కూడా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరికి అందుబాటులో ఉండి ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే నా దృష్టికి తీసుకురండి. దాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్యలు ఇమీడియట్ గా పరిష్కరిస్తాం. ఎక్కడ ఎలాంటి విపత్తుల వల్ల ఏ ఇబ్బందులు వచ్చినా సరే అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేస్తాను. ముఖ్యంగా కూటమి నాయకులు తెలుగుదేశం, జనసేన, భారతీయ పార్టీ యొక్క నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ గ్రామాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నాకు తెలియచేయండి. తక్షణ వాళ్ళకి సహాయ చర్యలు చేపట్టి ఏ ఇబ్బంది లేకుండా ప్రమాదాల నుంచి మనం కాపాడే విధంగా చర్యలు తీసుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మారేడుమిల్లి మండల మహిళా సమైక్య కార్యాలయంలో సోమవారం బ్యాంకు లింకేజీ రుణాల చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు కానం విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన ఎమ్మెల్యే శిరీషాదేవి మాట్లాడారు. మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ అన్నారు. మహిళల అభివృద్ధికి మంచి అవకాశాలు కల్పించే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలోని అన్ని హామీలు చిత్తశుద్ధితో అమలు చేస్తుందని తెలిపారు. అనంతరం 60 స్వయం సహాయక సంఘాల 360 మంది సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణ మేళాలో భాగంగా 2.59 కోట్ల రూపాయల చెక్కును అందించారు. అనంతరం మారేడుమిల్లి, వై రామవరం మండలాల్లో గిరిజన రైతులకు ఆర్థికంగా అభివృద్ధి పరిచే ప్రత్యేక పథకంలో భాగంగా 887 మంది రైతులకు 53,220 మొక్కలు ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ వినియోగం తగ్గించే విధంగా ఈ వెదురు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పర్యావరణం ఎలాంటి విఘాతం లేని ఈ వ్యవసాయ విధానంతో భవిష్యత్తులో చాలా లాభకరంగా ఉంటుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రంపచోడవరం పరిధిలో ఉన్నటువంటి మారేడుమిల్లి మండలంలో ఈ యొక్క బ్యాంబూ మొక్కలు అనేవి పంపిణీ చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మారేడుమిల్లి అంటేనే టూరిజంకి ఒక బ్రాండ్, ఒక ముద్ర. అదేవిధంగా ఫారెస్ట్ కూడా ఎక్కువ ఉండేది మన మారేడుమిల్లి మండలంలోనే. ఈ విధంగా ఈ ఎదురు మొక్కలు పంపిణీ అనేది మన జిల్లాలో మన రంపచోడవరంకి వచ్చి మారేడుమిల్లి అదేవిధంగా వైరావరం మండలంలో ఈ అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఈ మొక్కలు 53,220 మొక్కల్ని ఈ మండలంలో మన మారేడుమిల్లి మండలంలో పంపిణీ చేయడం జరిగింది. ఒక మొక్కకి 20 రూపాయలు కాస్ట్ కూడా ఉంది. చాలా తక్కువ అమౌంట్ తో మొక్క తీసుకున్నట్లయితే దాన్ని పెంచి పెద్ద అయినాక ఖచ్చితంగా 3 years పడుతుందని చెప్తా ఉన్నారు. ఈలోపు ఈ మొక్కల నుంచి వచ్చేటువంటి చాలా బెనిఫిట్స్ మనకు ఉన్నాయి. అంటే చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటి అవసరాల కోసం లేదంటే ఇతర అవసరాల కోసం కూడా ఈ యొక్క బ్యాంబూని మనం ఎంతగానో ఉపయోగించుకుంటూ ఉన్నాం. మారేడుమిల్లిలో ఎక్కువగా మనకు బ్యాంబూ చికెన్ కూడా ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఈ అన్నిటి కూడా ఉపయోగపడాలంటే మనం ఈ యొక్క వెదురు మొక్కల్ని బాగా పెంచి పోషించుకొని రేపు పొద్దున మంచి స్థాయిలోకి వచ్చినట్లయితే అవి పెరిగినాక ఒక 70,000 వరకు మనకు ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని మన డ్వాక్రా మహిళల ద్వారా దీన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ టూరిజానికి డెవలప్ చేయడానికి ఎంతగానో మేము ప్రాముఖ్యత కూడా వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా మన ఈ మండలానికి వచ్చి మొత్తం 360 మందికి డ్వాక్రా ఒక 60 గ్రూపులకు సంబంధించి 2,59 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు కూడా మనం పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఆ చెక్ ని కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ విధంగా మన ఉమ్మడి మన రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం వచ్చినాక డ్వాక్రాకి అదేవిధంగా మహిళలకి ప్రజలకి ఎంతగానో ఉపయోగకరంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలంటూ మనం ముందుకెళ్తా ఉన్నాము. దయచేసి ప్రజలు గమనించాలి. రేపొద్దున అదేవిధంగా ఈ రోజు నుంచి మనకి మొంతా తుఫాను ఎంతో ప్రభావితం మొంతా తుఫాన్ నేపథ్యంలో కిర్లంపూడి మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్ని పరిశీలించిన కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఏలేరు ముంపు ప్రభావిత ప్రాంతాలైన ముక్కుళ్ళు, రాజాపాలెం, వీరవరం, భూపాలపట్నం, ఎస్ తిమ్మాపురం, శృంగరాయనపాలెం, తామరాడ, సోమరాయణంపేట, పాలెం, కృష్ణవరం గ్రామాలని అధికారులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు జ్యోతుల నవీన్ కుమార్. ఏలేరు నదికి అనుసంధానంగా ఉన్న కాల్వల్లో పూడికను ప్రొక్లైన్లతో తీయిస్తూ కాల్వలు గండిపడ్డానికి సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలను వేయిస్తూ తుఫాన్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేశారు. చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరెంటు ఒక రోజు 2 రోజులు లేకపోయినా సరే మనం ముందు జాగ్రత్త చర్యలుగా కొవ్వొత్తులు కానీ ఇతర పదార్థాలు కానీ మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడికక్కడ కరెంట్ పోల్స్ కూడా డంప్ చేయడం జరుగుతుంది. ఏదేమైనా 1-2 రోజుల్లో అన్ని కూడా సవ్యంగా చేసే పరిస్థితి ఉంటుంది. అనుకోని పరిస్థితులు ఏమన్నా జరిగితే దానికి మనం ఎదురొట్టు పోరాడాలని, దానికి సంసిద్ధంగా ఉండాలని, జాగ్రత్త తీసుకోవాలని ముంపు ప్రాంతాలన్నింటినీ కూడా ఇందాక ముక్కోల నుంచి ప్రారంభించి అన్ని గ్రామాలను కూడా తిరగడం జరిగింది. ప్రజలు సహకరించాలి, ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది కాబట్టి మేమందరం కూడా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ₹1,95,00,000తో నగరంలో 5 పార్కుల అభివృద్ధి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు పలు సూచన చేసిన మంత్రి కందుల దుర్గేష్. కార్పొరేషన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.